అధర్మారెడ్డి 100 కడ్డీలకి ఇచ్చేసారు 100 కోట్ల రూపాయలకి. సో వీళ్ళు 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 దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వీళ్ళు మాట్లాడుతుంటే మత ప్రచారకులు జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ మతానికి బ్రాండ్ అంబేద్కర్ అనుమానం అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దేవుడి దగ్గరికి వచ్చేది పాదయాత్ర చేసేది ఎవరిని ఏమారించడానికి, పైగా కులాలు పెట్టి అడ్డం పెట్టి మాట్లాడతారు. ఆ కొడాలని ఆ వంశీ మా కులంలో చెడబుట్టారా, సే నా ఓడి వాడడానికి నాకు ఇష్టం అయినా వాళ్ళకి తప్ప. మా కులాల్లో చెడబుట్టారా, అరే ఎదవల్లారా మీరు చెడబుట్టారా, మీరు మీ 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 ఎందుకు అమ్మాడన్నాను సార్. కొడాలని మెడలో చూడండి రుద్రాక్షలు వేసుకుంటాడు, లోపల సిలువు ఉంటుంది. సిగ్గుండక్కర్లా. జగన్మోహన్ రెడ్డి కూడా లోపల సిలువు ఉంటుంది, సర్టిఫికేట్ సిలువు ఉంటుంది. చాలా సందర్భాలైన తీర్థాలు కూర్చున్నప్పుడు సిలువు లోపల ఉంది. మీరు ఒక మతాన్ని ప్రేమిస్తున్నారు, దాని కార్యక్రమాలు ఉన్నారు, ఉండండి. ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? హిందూ మతాన్ని ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? మీరు అనవసరం క్రిటికేషన్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. కావాలనే క్రిస్టియన్ హిందువుల మధ్య యుద్ధం ప్రకటించడానికి, రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున 100 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకున్నాడు. ఇది కుట్ర. దీనికి పేరు ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీ. వాళ్ళేం చేస్తారు సార్? నిరసన తెలియజేశారు, ధర్నా చేశారు, దేవుడిని యొక్క ధర్మాన్ని కాపాడమన్నారు. వాళ్ళు అవసరం అడ్డంగా పడతారు. నాకు తెలిసి హిందువులు ఎవరు, మీరు మీ మీ చరిత్ర, భారత చరిత్ర చూడండి. చాలా సౌమ్యులు హిందువులు, చాలా గొప్పగా మర్యాదగా పలకరిస్తారు, గౌరవం ఇస్తారు. ఒక దెబ్బ కొడితే కూడా బ్రిటిష్ భరించే మనం శాంతియుతంగా స్వాతంత్రం తెచ్చుకున్నాం. మనమేం సార్ యుద్ధాలు చేయటం, మనమేం సార్ గొడవ చేయడానికి? చేస్తే గీస్తే క్రిస్టియన్ సమాజానికి, ముస్లిం సమాజానికి 500 సంవత్సరాలుగా ప్రపంచ యుద్ధం జరుగుతా ఉంది. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాపన చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కావాలంటే మీరు విచారించుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కనుక్కోండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 500 సంవత్సరాలుగా క్రిస్టియన్స్ కి, ముస్లింస్ కి గల్ఫ్ కానీ ఇతర కంట్రీలు కానీ యుద్ధం జరుగుతున్నాయి. అక్కడే జరిగేది అవసరం లేదు. నేను క్రిస్టియన్ ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నాను, నేను కూడా ప్రారంభిస్తానని చెప్పి దానికి శంకుస్థాపన చేస్తాను, దానికి వేదికగా తిరుపతి దేవస్థానం మార్చుకున్నాడు. ఇది చాలా ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారు 2 మతాల మధ్య స్విచ్ పెట్టి ఆ చలిబంటలు నువ్వు రాజకీయం చేయాలంటే ప్రజలు ఒప్పుకోరు. ఇప్పటికే నిన్ను 11వ వ్యక్తి పక్కన పెట్టాడు, 11వ స్వామిగా పక్కన కూర్చోబెట్టారు. మీకు ఇంకా బుద్ధి రాలా. కొండకు పాదయాత్ర రావాలంటే మీరు గోయింతమాలయండి చూద్దాం. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, ధైర్యం ఉంటే నీ సెలవు పక్కన పెట్టి హిందువుగా మారి నీ భార్యకి పసుపు వస్త్రాలు కట్టి నువ్వు పసుపు వస్త్రాలు కట్టుకొని రుద్రాక్షలు ధరించి మతాన్ని మార్చుకొని రా. దమ్ముంటే హిందువులు ప్రతినిధి నిలబడతారనుకుంటే. నేను వెళ్ళాను సార్ మక్కా మసీదుకి, ఇంకో ప్రాంతానికి. నాకు గౌన్ వేశారు, నా మెడలో వెంకటేశ్వర డాలర్ తీసి పక్కన పెట్టారు, టోపీ పెట్టారు. నీ మతాచారం తెలుసుకొని పోయా నేను. అదే విధంగా తిరుపతి దేవస్థానం హిందూ ప్రతినిధిగా, లౌకిక సమాజానికి ప్రతినిధిగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తావా? బదనాం చేస్తావా? భస్మం అయిపోతావు. జగన్మోహన్ చెప్తాను నేను. బ్రహ్మాండ నాయకుడితో పెట్టుకుంటే నువ్వు భస్మం అయిపోతావు. మర్చిపోతున్న విషయాన్ని మీ నాయన పెట్టుకున్నాడు. సార్, నేను అడిగిన ప్రశ్నకి సమాధానం లేదు. ఆత్మాహుతి దళాలు తిరుమలకి చేరుకున్నాయా లేదా? రజనీ గారి దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది, మీ దగ్గర లేదా? మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు, మీ దగ్గర లేదా? నేను కనుక్కున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ విజిఓ రామ్ కుమార్ గారు